కలెక్టర్ సంతోష్ అన్నారు. గద్వాల మండలం పూడూరు గ్రామంలోని దరూరు మండల కేంద్రంలోని పంచాయతీ కార్యాలయాల వద్ద ఏర్పాటు చేసిన సర్పంచ్ ఎన్నికల నామినేషన్లను స్వీకరించి కేంద్రాలను కలెక్టర్ సందర్శించారు. పూడూరుతో పాటు ఎర్రవల్లి, మేలుచెరువు, కొండపల్లి, రేపల్లె, దరూర్ కేంద్రంలో దరూర్తో పాటు జూపల్లి, దోర్నాల గ్రామ పంచాయతీలకు సంబంధించిన నామినేషన్లను కూడా స్వీకరిస్తుండటంతో ఆయా పంచాయతీల ఓటర్ లిస్టును పరిశీలించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి పత్రాలను పోటీ చేయు అభ్యర్థులకు ఇవ్వాలని, అందులోని మార్గదర్శకాలకు వారు క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలని పాటించేలా చూడాలన్నారు. ఈ సందర్శనలో అదనపు కలెక్టర్ నరసింగారావు, జడ్పీ డిప్యూటీ సీఈఓ నాగేంద్ర, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నామినేషన్ రిలేటెడ్ ఏమేమి చెప్తున్నారు మీరు? వాళ్ళు ఎవరైనా ఫోటో లిస్ట్ వాళ్ళు అదే ప్రపోజల్ పెట్టేవాళ్ళు అదే వాళ్ళు ఉన్నారు సార్. సర్పంచ్ అయితే ఊళ్ళో ఎక్కడ అది చెప్తున్నారు క్లియర్గా. ప్రపోజల్ తప్పనిసరిగా వాడితే అక్కడ పెట్టాలి. అదే మీకు తెలిసింది కానీ పంచాయతీ సెక్రటరీ ఇది పెట్టుకొని ఇదొకటి అనెక్షన్ అసిస్టెంట్స్ తీసుకుంటారు. ఇది తీసుకొని క్యాండిడేట్ ఇక్కడ చెక్ లిస్ట్ జనగామ జిల్లాలో కేటీఆర్ అహంకారంతో మాట్లాడుతున్నారని స్టేషన్ గన్పూర్ జరిగిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. అయ్య పేరు, కుటుంబం పేరు చెప్పుకుని నేను రాజకీయాలు చేయడం లేదు. నా గురించి మాట్లాడే ముందు ఆలోచించుకుని మాట్లాడాలి హితబోధ చేశారు. 36 మంది ఎమ్మెల్యేలను చేర్చుకున్నప్పుడు నీతి విలువలు గుర్తుకు రాలేదా? వాటి గురించి మాట్లాడే నైతిక అర్హత నీకు లేదన్నారు. అయ్యా అండా చూసుకొని రాజకీయాలు చేస్తున్నాండి. అయ్యే పేరు చెప్పుకొని రాజకీయాలు చేస్తలేడు. అసలు కేసీఆర్ లేకపోతే నిన్ననేటువంటి నీ ఐడెంటిటీ ఏంటి? కడియం శ్రీ అలా రాలే. అయ్యే పేరు చెప్పుకొని రాలే, కుటుంబం పేరు చెప్పుకొని రాలే. వంశ రాజకీయాలు కానీ కుటుంబ రాజకీయాలు కానీ నాకు లేవు. స్వతహాగా ఎదిగొచ్చిన నాయకుడు కడియం శ్రీ. నువ్వు నా గురించి మాట్లాడే ముందు 1-2 సార్లు ఆలోచించుకొని మాట్లాడాలి. ఈ విలువలు, ఈ నీతి నీకు గుర్తుకు రాలేదా? ఆ రోజు ఏం చేస్తున్నావు నువ్వు? ఆ రోజు ఏం విక్తున్నావు నువ్వు? మరి ఆ రోజు ఎందుకు స్పందించలేదు? మనం చేసేది తప్పు అని కేసీఆర్కి ఎందుకు చెప్పలేదు? అంటే ఆనాడు మీరు పార్టీ ఫిరాయించిన వాళ్ళను తీసుకొని 5 ఏళ్ళు వాళ్ళతో కలిసి పనిచేసి వాళ్ళకు మంచి పదవులు ఇచ్చి ఊరేగి ఇప్పుడు ఫిరాయింపులు, నీతి విలువల గురించి మీరు మాట్లాడుతున్నారు. మీకు ఆ నైతిక హక్కు ఉన్నదా అని నేను అసలు కేటీఆర్ యొక్క నాయకత్వం పైన పలు సందేహాలు వస్తున్నాయి. కేటీఆర్ నాయకత్వము సరిపోదు అను, కేటీఆర్ నాయకత్వంలో పని చేయలేమనే కదా నీ చెల్లె దూరమైంది. నీ నాయకత్వం పైన నమ్మకం లేదనే కదా హరీష్ రావు గారు బాధపడుతున్నారు. మార్కాపురం జిల్లాకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో దేవరాజుగట్ట నుండి పెద్దారవీడు వరకు కూటమి శ్రేణులతో కలిసి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరు ఎరిక్షన్ బాబు.
కడప జిల్లా కలసపాడు మండలం దూలంపారిపల్లె గ్రామంలో పొన్న ఆదిలక్ష్మి అనే మహిళ తన తాగుబోతు భర్త మారుతీరాజు నుండి వేధింపుల వలన సమస్యలను ఎదుర్కొంటున్నారు. 15 రోజుల క్రితం ఆమె మద్దునూరు నుండి పుట్టింటికి వచ్చిందని, అయితే భర్త ఆమె పేరుతో డెత్ సర్టిఫికేట్ తీసుకుని ఆమెను పంపాడు. బతికి ఉన్నప్పటికీ సర్టిఫికేట్ వచ్చినందుకు ఆదిలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నన్ను ముద్దునూరుకి ఇచ్చిన పోలీస్ స్టేషన్కు నేను న్యాయం చేయాలని వచ్చిన. ఏం న్యాయమ్మా? అదే చచ్చినట్టు బర్త్ షాప్ టికెట్ పంపించింది నా భర్త. దేనికి పంపించిండు? నేను చచ్చిపోయినట్టు. అంటే ఎందుకు అలిగి వచ్చిన? అలిగి వచ్చింటే ఎందుకు వచ్చిన వాళ్ళకి? పొట్ట అంటే రోజు పొట్ట అంటే భయపడి వచ్చింది సార్. మొన్న మాత్రం నన్నేం కొట్టలే తిట్లే, ఇంటికి రానేది ఏరే చోటికి పోయి వచ్చాను. పోయింటి కొడతాడని రోజుటి మధ్య కొట్టారని నేను దొంగకొని వచ్చిన. పిల్లలు బల్లే పోయినారు. పిల్లలు అంగకి నేను పోలే, పిల్లలు కావలే ఏం పోలే, పిల్లలకు చెప్పలే, భర్తకు చెప్పలే, నేను దొంగకొని వచ్చిన కొట్టాడని. అంతే సార్. బట్ ఇది పంపించింటే నన్ను పోలీసు వాళ్ళు న్యాయం చేస్తారని నేను వచ్చిన కేసు కనుక. నీ పిల్లలు అంటారమ్మా? ఊరికాన్ని ఉన్నారు సార్. కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ తెలుగుగంగ కాలనీలో నూతనంగా ఆవిష్కరించిన శ్రీ సీతారామస్వామి దేవాలయంలో శ్రీ సీతా లక్ష్మణ హనుమత్స్య సమేత శ్రీరామచంద్రస్వామి వారి నూతన విగ్రహ ప్రతిష్ట కుంభాభిషేక మహోత్సవంలో బద్వేల్ టీడీపీ సమన్వయకర్త రితీష్ కుమార్ రెడ్డి పాల్గొనడం జరిగింది. పూజారులు పూజా కార్యక్రమం నిర్వహించి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఏపీఐఐసి స్టేట్ డైరెక్టర్లు ప్రసాద్ రెడ్డి, బద్వేల్ మున్సిపాలిటీ అధ్యక్షుడు గుర్రంపాటి వెంకటరెడ్డి, అట్లూరి మండల పార్టీ అధ్యక్షుడు మల్లికార్జునారెడ్డి తదితరులు పాల్గొన్నారు. తదేవనక్తం సుదినం తదేవతారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదేంద్రియం స్మరామి. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీహృదయో భూతర్భువానే ధర్మధర్మమ అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభయత్తానాం యోగక్షేమం వహామ్యహం. సుహృదే నీరాజనం సమర్పయామి, నమస్కరోమి, శుద్ధాచమనీయం సమర్పయామి. జై శ్రీమద్రమణ గోవింద గోవింద. శ్రీరామచంద్ర భగవానికి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై బోలో రామచంద్ర భగవానికి శ్రీరామ్, జై శ్రీరామ్. ప్రకాశం జిల్లా ఒంగోలు బస్టాండ్ వద్ద డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఏఐటీసీ జిల్లా అధ్యక్షులు సయ్యద్ యాసిన్ మరియు ఇతర నాయకులు కొత్త 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేసి గతంలో ఉన్న కార్మిక చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. వారు కేంద్ర ప్రభుత్వ విధానాలు, కార్మికుల హక్కులను విస్మరిస్తున్నారని, ఐక్యతగా ఏర్పరిచిన యూనియన్లను విఘాతం చేయడం భాగంగా 8 గంటల పని విధానం, రాజ్యాంగం, పరిరక్షణ చట్టాలను పాడు చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు షేక్
నాసర్ వలి షేక్ కాసిం పీరా రైతు సంఘం నాయకులు గుజ్జుల బాలరెడ్డి నాయకులు పుట్ట సుబ్బారావు ఏఐఎస్ఎఫ్ నాయకులు పవన్ కళ్యాణ్ సయ్యద్ ఇఫ్రాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్మిక చట్టాలు తమ యొక్క దైనందిన జీవితం మీద సంక్షేమం కోసం ఉపయోగపడేటువంటి చట్టాలుగా రూపొందించుకుని వాటి హక్కుల పరిరక్షణ కోసం అనేక ఉద్యమాలు జరుగుతున్నటువంటి తరుణంలో గత 11 ఏళ్ల కాలంలో ఈ దేశానికి ప్రధానులుగా అలాగే అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ 44 చట్టాలను దుంగలతోటి 4 కోట్లుగా తీసుకొని రావడం జరిగింది. ఇవాళ అనేక ఉద్యమాల ద్వారా సాధించుకున్నటువంటి 10 గంటల దినం 8 గంటల పరిదినాన్ని మళ్ళీ ఇవాళ 12 గంటలకు మార్చుకోవడం జరిగింది. అంతేకాకుండా భావప్రకటన చేసేటువంటి హక్కులు అలాగే తమ యొక్క పారిశ్రామిక రంగంలో ఉండేటువంటి వేతనాల పెంపు విషయంలో కానివ్వండి, అలాగే యూనియన్ల స్థాపన కానివ్వండి, అనేక రకమైనటువంటి స్వేచ్ఛ భావనను హరింపజేసేటువంటి 4 కోట్లను తీసుకొచ్చి ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం. భీమిలి నియోజకవర్గం మధురవాడ 5వ వార్డులో రాజీవ్ గృహకల్ప వైఎస్ఆర్ కాలనీలో యూజీడీడీ సమస్య శాశ్వత పరిష్కారానికి సుమారు 3 కోట్ల రూపాయల నిధులు మంజూరు అయ్యాయి. 5వ వార్డు కార్పొరేటర్ మొల్లి హేమలత ఈరోజు భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఆమె తెలిపారు, స్థానిక ప్రజలు దశాబ్దాలుగా యూజీడీడీ సమస్యతో ఇబ్బందులు పడ్డారని, కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత మేయర్, కమిషనర్ మరియు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సహకారంతో ఈ సమస్యను పరిష్కరించేందుకు 6 కోట్ల నిధులు మంజూరు అయ్యాయని, మొదటి విడతగా 3 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభమై మిగతా భాగం త్వరలో ప్రారంభిస్తామన్నారు. భీమిలి మండలం తాటితూరు పంచాయతీ ప్రాంతంలో బుడుమూరు సోమేశ్వరరావు, ఆకిరి మహేష్ కష్టాల్లో ఉన్న కుటుంబానికి మానవతా సహాయం అందించారు. సామ్యవలన గ్రామానికి చెందిన గుడిసి అనురాధ కుమారుడు పవన్ 9వ తరగతి మరియు కుమార్తె వెన్నెల 6వ తరగతి చదువుతున్నారు. స్కూల్ కమిటీ చైర్మన్ బాబు పిల్లల పరిస్థితిని చూసి నిత్యావసర సరుకులు అందించి తరువాత మహేష్తో కలిసి గృహానికి కరెంటు మీటర్, వైరింగ్ కోసం 10,000 రూపాయలు అందజేశారు. ఉపాధ్యాయులు కూడా ఈ సహాయానికి 2,000 రూపాయలు హామీ ఇచ్చారు. మన తల్లిదండ్రులకి ఎవరు వాల్యూ ఎవరు? మన చైర్మన్ గారు కూడా ఎన్నిసార్లు బాధపడుతూనే ఉంటుంటారు. ఎందుకంటే మీరు ఏం చేస్తారో నీకేం తెలుసులే ఊరుకో అదే మాట్లాడతారు తప్ప వాళ్ళకి తెలియకే కదా మిమ్మల్ని ఈ విధంగా చదివిస్తున్నారు. వాళ్ళు చదువుకోలేక అప్పట్లో ఇన్ని సౌకర్యాలు లేకపోవడం వలన వాళ్ళు చదువుకోలేకే మిమ్మల్ని చదివిస్తున్నారు ఎంత కష్టపడి. వాళ్ళు తెల్లవారు వెళ్ళి సాయంత్రం వరకు కూలి పని చేసుకొని వస్తుంటే మీరేమో హాయిగా తిరుగుతున్నారు. చదువు మీద దృష్టి లేకుండా ఉన్నది. తల్లిదండ్రులు అయితే గౌరవం లేదు, ఉపాధ్యాయులు అయితే గౌరవం లేదు. ప్రస్తుత సమాజంలో ఉన్న మీరు అవి చూస్తూ సినిమాలు చూసి వాటిని చూసి ఏ హీరోలు అనుకుంటారు కదా, ఆ హీరోలు కూడా ఎంత కష్టపడితే కానీ. భీమిలి నియోజకవర్గంలో నిత్య అన్నదాన కార్యక్రమంలో భాగంగా దాత జగ్గుపల్లి ప్రసాద్ ఆర్థిక సహాయంతో 41వ చివరి రోజున పలు రకాల రుచులతో పసందైన దైవ ప్రసాదం భక్తులకు ఏర్పాటు చేయడం జరిగింది. కార్తీక మాసం పురస్కరించుకుని తగరవలస బంగ్లామేట వద్ద కొలువైన శ్రీ దుర్గాలమ్మ గుడి వద్ద ప్రతి ఏటా తన సొంత నిధులతో ఆధ్యాత్మిక సేవలో భారీ అన్నదాన కార్యక్రమం చేపట్టే జగ్గుపల్లి ప్రసాద్ చివరి రోజు నాడు భారీ అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఆలయ గురుస్వామి తమ్మిన సూరిబాబు, జగ్గుపల్లి ప్రసాద్ దంపతుల చేత భక్తి శ్రద్ధలతో పూజలు జరిపించారు.
అన్నమయ్య జిల్లా మదనపల్లె టౌన్లోని ఎన్టీఆర్ సర్కిల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు పాలాభిషేకం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని లోకేష్ కొనితెల గారి ఆదేశాల మేరకు నిర్వహించారు. లోకేష్ కొనితెల చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లోకేష్ కొనితెల చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు మరియు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎంతో దశాబ్దాల చరిత్ర కలిగి గొప్ప చేసిన మదనపల్లిని ఇచ్చిన హామీ ప్రకారం మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జిల్లాగా ప్రకటించడం ఇక్కడ మదనపల్లి ప్రాంత వాసులందరికీ ఒక గొప్ప ఆనందకరమైన విషయం. ఈ సందర్భంగా మేము మదనపల్లి నియోజకవర్గ యువ నాయకులు మదనపల్లి జిల్లా కావాలని ఎంతోమంది పోరాటాలు చేసి ప్రతిపక్షంలో కేసులకు కూడా వెనకాడకుండా పోరాటాలు చేసిన ప్రతిఫలంగా మదనపల్లి జిల్లాని మొన్న 2 రోజుల క్రితం ప్రకటించడం జరిగింది. అందుకు గాను ఈరోజు మదనపల్లి ఎన్టీఆర్ సర్కిల్ నందు ఎన్ఆర్ఐ కొనిదెల లోకేష్ అన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు థ్యాంక్ యూ సీఎం సార్ అనే ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జిల్లా పైన తన కుంటి సాకులు చూపించింది. ఆ రోజు ఎంతోమంది రాజకీయ నాయకులనైతేనేమి, ప్రజా సంఘాలనైతేనేమి, కుల సంఘాలనైతేనేమి ఆ రోజు ధర్నాలు చేసి జిల్లా కావాలని చెప్పి ఆ ప్రభుత్వం అందరినీ పార్టీ కార్యకర్తలకు అలాగే ఇక్కడ వచ్చిన ప్రజలకు అందరికీ నమస్కారం. గత ప్రతిపక్షంలో మా నాయకుడైన చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చినటువంటి మదనపల్లి జిల్లాకి అన్ని అందుబాటులో ఏళ్ళ గత చరిత్ర 100 ఏళ్ళ చరిత్ర ఉన్న ఈ మదనపల్లికి పోయిన ప్రభుత్వంలో అవిటి బుద్ధి చూపించి మంత్రులు అయితేనేమి, ఎంపీలు అయితేనేమి మదనపల్లిని జిల్లా కేంద్రంగా చేయకుండా రాయచోటిని చేశారు. అదేవిధంగా మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మా యువ నాయకుడు నారా లోకేష్ వేమూరు నియోజకవర్గంలో వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు ఈ రోజు కొల్లూరు గ్రామంలో నిర్వహించిన రైతన్న మీకోసం అన్నదాన సుఖీభవ ఇంటింటికి ప్రచారం కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామంలో అన్ని కాలనీలో ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంపిణీ చేస్తూ ప్రజలకు, ముఖ్యంగా రైతులకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై విస్తృతమైన అవగాహన కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని ప్రాధాన్యతగా తీసుకుని అమలు చేస్తున్న పథకాల ప్రయోజనాలు ప్రతి అర్హత రైతు కుటుంబానికి చేరేలా ఈ ప్రచారం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణను నిష్పక్షంగా, పారదర్శకంగా, శాంతియుతంగా జరపడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం ఐఏఎస్ అధికారి పి ఉదయ్ కుమార్ ను వ్యయ పరిశీలకులుగా జిల్లా ఆడిట్ ఆఫీసర్ జి రాకేష్లను నియమించింది. ఎన్నికల ప్రక్రియలో సాధారణ పర్యవేక్షణ, అభ్యర్థుల ఖర్చుల పర్యవేక్షణ వంటి అంశాలను పరిశీలకులు పర్యవేక్షిస్తున్నారు. కవలంపేట గ్రామంలో నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని సందర్శించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను పరిశీలించారు. ఎన్నికల నిబంధనల మేరకు నడుచుకోవాలని వారు సూచించారు.
క్యాస్ట్ సర్టిఫికేట్ ఇస్తున్నారా లేకపోతే ఇచ్చింది మరి ఒక కాపీ మీ దగ్గర బ్యాంక్ స్టేట్మెంట్ దే నాట్ గెటింగ్ దిస్ జీరో డ్యూ మేడం, అది బ్యాలెన్స్ తీసుకొస్తారు, దే నాట్ క్లియర్ ఇట్ మేడం అంటే కేసు అన్ని కరెక్ట్ గా ఇచ్చి వాళ్ళు ఇవ్వాల్సింది పెండింగ్ ఏమీ లేకపోయినా చేసినట్టు సేమ్ ఈ కాపీ ఈ షీట్ రెడీ చేస్తాను. ఫస్ట్ టైం కొంచెం ఫస్ట్ అప్లికేషన్ అందుకే ఇక్కడ వీర్వాలను పెట్టుకోవాలి అని ఉంది, అందుకే మీరు మళ్ళీ మిస్టేక్ అవ్వద్దు. ప్రకాశం జిల్లా దోర్నాల మండలం గంటవాణిపల్లె గ్రామ పంచాయతీలో నూతన గ్రామ పంచాయతీ కార్యాలయానికి శంకుస్థాపన చేశారు ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి గూడూరు ఎరిక్షన్ బాబు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు షేక్ మాబు సాహెబ్, ఎంపీడీఓ పంచాయతీరాజ్ డీజీ అధికారులు, కూటమి నాయకులు రంగస్వామి నాయక్, తోట వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఏవన్ టీవీ తెలుగు న్యూస్. రాష్ట్రాన్ని, మీ గ్రామాన్ని, మీరు పుట్టిన గ్రామాన్ని